మరోవైపు జంట నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెంచుతున్నారు. ఇవాళ సికింద్రాబాద్ గోపాలపురం పీఎస్ పరిధిలోని రైల్వే స్టేషన్ ముందు సీసీ కెమెరాలను లాంచ్ చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి. 58 కమ్యూనిటీ సీసీ కెమెరాలను సిపి ప్రారంభించారు. హైదరాబాద్ ను సేఫెస్ట్ సిటీగా మారుస్తామన్నారు సిపి. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ఒక సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా మార్చడానికి ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రణాళికల్లో భాగంగా ఈ కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏరియాలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్, కమ్యూనిటీ భాగస్వాములు దీంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు ఈ ప్రాజెక్ట్ని మోర్ దాన్ 50 కెమెరాస్తో దీన్ని లాంచ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ యొక్క విజన్ ఏంటంటే కమ్యూనిటీలో ఈ సీసీటీవీస్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ద్వారా చేసి వాటి మానిటరింగ్ కూడా కమ్యూనిటీకే ఎంపవర్ చేయాలి అని చెప్పేసి వాళ్ళనే ఇన్వాల్వ్ చేయాలని ప్రతి ఏరియాలో కూడా కమ్యూనిటీ గ్రూప్స్ ఫామ్ చేసి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పటికీ చాలా ఏరియాస్లో కమ్యూనిటీ ఇలా ముందుకు రావడం, ఈ సీసీటీవీ కెమెరాస్ పెట్టడం, వాళ్ళ కాలనీలోనే దీన్ని మానిటర్ చేసుకోవడానికి వాళ్ళ ఒక మానిటరింగ్ సిస్టమ్ కూడా వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేయడం ద్వారా ది కమ్యూనిటీ ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్ బికాస్ దే ఆర్ మానిటరింగ్ దెమ్సెల్వ్స్. They are empowered to do it. They know what is happening in their area. They know who are the strangers coming and going out of their campuses and institutions and also the localities. అయితే ఈ ప్రాజెక్ట్ అంతా కూడా సక్సెస్ అవ్వడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఎంతగానో ఉంది. ఎందుకంటే మనకి గవర్నమెంట్ నుంచి ఒక విజన్ ఉండి, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉండి, దీనికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ రిసోర్సెస్, ఫినాన్షియల్ రిసోర్సెస్, అట్లాగే ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని మనం విజువలైజ్ చేసి దానికి కావాల్సినటువంటి టెక్నాలజీస్ని మనము స్టాండర్డైజ్ చేసి ప్రాసెసెస్ని ఎవాల్వ్ చేసి దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడంలో గవర్నమెంట్ యొక్క సపోర్ట్ ఎంతగానో ఉంది. దానికి నేను పత్రికాముఖంగా ఈరోజు రామకృష్ణారావు గారిని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.